నేర్పించడం అంత సులువేమీ కాదు. ఒకే తరగతిలో ఉన్న విద్యార్థులందరికీ పాఠాలు చెప్పేది ఒకే టీచర్. కానీ విద్యార్థుల మార్కులు మాత్రం వేరువేరుగా ఉంటాయి. విద్యార్థుల మనస్సుకు హత్తుకునేలా, వారిలో జిజ్ఞాస పెంచేలా వినూత్న రీతిలో పాఠాలు బోధించే ఉపాధ్యాయులు అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో విశాఖపట్నానికి చెందిన మాదాబత్తుల తిరుమల శ్రీదేవి ఒకరు. ఒత్తిడి రహిత విధానాలు, వినూత్న ఆలోచనలను కలగలిపి సరికొత్త పంథాలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. చదువుకునేందుకు రండి, దేశ సేవకు వెళ్ళండి అనే థీమ్తో విద్యార్థి దశ నుంచే దేశానికి సేవ చేయాలన్న స్ఫూర్తిని నింపుతున్న నిబద్ధతే ఆమెను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసింది. టీచర్లందరి కళ జాతీయ ఉత్తమ టీచర్ అవార్డు అందుకోవడం. ఆ కళను నెరవేర్చుకున్నారు విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంకి చెందిన టీచర్. పండిట్ నెహ్రూ జీవీఎంసీ మున్సిపల్ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మాదాబత్తుల తిరుమల శ్రీదేవి ఈ ఏడాది అవార్డుకు ఎంపికయ్యారు. ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ టీచింగ్, లెర్నింగ్ విధానంలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. విశాఖపట్నం జిల్లాలోని తగరపు వలస ప్రాంతానికి చెందిన తిరుమల శ్రీదేవి 2001లో స్కూల్ అసిస్టెంట్గా ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించారు. ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ టీచింగ్, లెర్నింగ్ విధానంలో విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసి చదువు పట్ల ఆసక్తి పెంచుతున్నారు. జీవశాస్త్రంలో బోధన కొనసాగిస్తున్నారు. విద్యార్థులను క్షేత్రస్థాయి పర్యటనలకు తీసుకెళ్లి ప్రాజెక్టులు చేయిస్తున్నారు. డిజిటల్ బోర్డు వినియోగంతో పాటు పాఠ్యాంశాలను ప్రాక్టికల్ గా వివరించడంతో విద్యార్థులకు చక్కగా అర్థమయ్యేలా ఉంటుంది శ్రీదేవి టీచర్ బోధనా విధానం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై అనేక అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించారు. అంటే మా స్టాఫ్ మంచిగా డెడికేటెడ్గా వర్క్ చేస్తారండి. సో అందరూ అంటే టీచరు నేను తీసుకున్నానంటే దిస్ ఇస్ నాట్ ది వన్ మ్యాన్ షో. అంటే ఎంటైర్ టీమ్ ఒక కలెక్టివ్గా వర్క్ చేస్తేనే ఏదన్నా మనము ప్రజెంట్ చేయగలము. అంటే ఒక్క టీచర్తో జరిగే పని కాదు. అటు కలెక్టివ్గా అటు స్టాఫ్ కానీ, స్టూడెంట్స్ పేరెంట్స్ కానీ, అలాగే మన డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ సపోర్ట్ కానీ నాకు ట్రైనింగ్ ఇవ్వలేకపోతే, నేను అక్కడ ట్రైనింగ్లో ఎన్సీఆర్టీకి పంపించకపోతే నేను ట్రైనింగ్లో నేర్చుకోలేను. నాకు అవకాశాన్ని కల్పించి నాకు అంటే స్కూల్లో ఆ మెథడాలజీస్ని కానీ మెథడ్స్ని కానీ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక అవకాశాన్ని కల్పించారు. ఆ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈరోజు గుర్తింపు వచ్చింది. అంటే దిస్ ఈస్ ద కలెక్టివ్ ఎఫర్ట్, వన్ మ్యాన్ షో, నాట్ ఏ వన్ మ్యాన్ షో. అందరి సహాయ సహకారాలు ఉండడం వల్లనే మనం చేయగలం. అడ్మినిస్ట్రేటర్స్గా ఒకరు అటు అడ్మినిస్ట్రేషన్ ఇటు టీచింగ్ అన్నీ కలిసి చూడలేము. ఆల్ పుట్ టుగెదర్ కెన్ వర్క్ టుగెదర్ అండ్ యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ అని చెప్తారు కదండి. సో ఇన్ దట్ వే కొలీగ్స్ కానీ, మా స్టాఫ్ కానీ, పేరెంట్స్ కానీ అండ్ పబ్లిక్ కానీ, ఓల్డ్ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క సహాయ సహకారాలు అందించడం వల్ల స్కూల్ ముందుకు తీసుకెళ్ళగలం. సో వీళ్ళందరూ కలెక్టివ్ ఎఫర్ట్తో ఒక సజెషన్ కానీ గైడెన్స్ కానీ ఇవ్వడం వల్ల మా స్టాఫ్ అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క హెల్ప్ చేయడం వల్ల ఆ రోజు నేను పెట్టడానికి మేడం గారు మనం పెడదాము అని చెప్పినప్పుడు యాజ్ ద హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్గా నేను ఉంటాను తప్ప, సో హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్గా నేను రిసీవ్ చేసుకుంటున్నాను. కానీ బట్ మై అవార్డ్ గోస్ టు ఆల్ ద పీపుల్ హూ సపోర్ట్స్ మీ ఎ లాట్ టు అచీవ్ దిస్ వన్. బాపట్ల వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్బీ హోమ్ సైన్స్, ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్, బీఏడీ పూర్తి చేశారు. డిగ్రీ తర్వాత ఐటీడీఏలో ఏడాది పాటు కమ్యూనిటీ డెవలప్మెంట్ కోఆర్డినేటర్గా పనిచేశారు. ఆ తర్వాత డిఎస్సీ రాసి టీచర్గా ఉద్యోగంలో చేరారు. గత 20 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. విద్యార్థులతో జల, వాయు కాలుష్యంపై ఎన్నో ప్రాజెక్టులు చేయించారు శ్రీదేవి టీచర్. విశాఖలోని ఓ కాలనీలో వర్షపు నీటిని ఒడిసిపట్టే భూగర్భ జలాలు పెంపొందించడానికి చేసిన ఆక్వాకాన్ ప్రాజెక్టు ఒకటి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా ఆ ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో 5వ స్థానం లభించింది. పిల్లలు ఏవైతే ప్రాజెక్ట్స్ చేశారో ఆ ప్రాజెక్ట్స్ని క్లౌడ్ బర్స్ట్ ఇండికేటర్ అన్న ప్రాజెక్ట్ చేయడం జరిగింది. సిక్కింలో జరిగిన క్లౌడ్ బర్స్ట్ తాలూకా దీని వలన వాళ్ళు ఎక్కువ మంది చనిపోవడం వల్ల వాళ్ళల్లో ఒక స్పందన వచ్చి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ వెతకాలన్న ఉద్దేశంతో వాళ్ళు క్లౌడ్ బర్స్ట్ ఇండికేటర్ని ప్రిపేర్ చేసి అది కూడా ప్రజెంట్ చేయడం జరిగింది నేషనల్ లెవెల్లో.
టాకింగ్ రోబో ఒకటి ప్రిపేర్ చేశారు పిల్లలు. ఏదైతే మాట్లాడతామో మనం ద సేమ్ థింగ్ విల్ బి స్పోకెన్ అవుట్ అనమాట. సో ఒకసారి టీచర్ చెప్పేటప్పుడు దే మే ఫీల్ బోర్, కానీ అదే టాకింగ్ రోబో చెప్పింది అనుకోండి, ద సేమ్ థింగ్ ఏదైతే నేను రిపీట్ చేస్తానో దాన్నే రిపీట్ చేస్తున్నప్పుడు వాళ్ళ అటెన్షన్ అంతా దానిపైన ఉంటుంది. సో వీ కెన్ గ్రాప్ ద అటెన్షన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆల్సో. అందుకని చెప్పి ఆ టాకింగ్ రోబోని కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే మా ఏరియాలో ఎక్కువ కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అన్నవి మేజర్గా డ్రై అయిపోతున్నాయి అనమాట. దానికి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అన్నది ఎలా ఇంక్రీజ్ చేయాలి అన్న కాన్సెప్ట్ మీద ఆక్వాకాన్ ప్రాజెక్ట్ అన్నది చేయడం జరిగింది. ఆ ఆక్వాకాన్ ప్రాజెక్ట్ నేషనల్ లెవెల్లో అది 5th ప్లేస్ రావడం జరిగింది. అవర్ స్టూడెంట్ పిచ్డ్ అన్ ఐడియా, అంటే ఈ కాన్సెప్ట్ ద్వారా పిల్లల్లో ఎకానమీ కూడా డెవలప్ చేయడానికి, అంటే వాళ్ళ ఫైనాన్షియల్ సస్టెనెన్స్ రావాలి అంటే కూడా వాళ్ళల్లో ఇలాంటి ప్రాజెక్ట్స్, అంటే మన పిచ్చింగ్ అవర్ ఐడియా టు ది అదర్ బయర్స్ ఎవరైతే ఉంటారో ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీకి ఇచ్చినప్పుడు దే విల్ గెట్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ మనీ అనమాట. ఒక్కొక్క లెసన్ బై లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తారు. ఒక టాపిక్ ని తీసుకుని ఆ టాపిక్ మీద బేస్ అయ్యి లెసన్ చెప్తారు. అది అర్థమైన వరకు మాతో చెప్పిస్తారు. అది ఆన్సర్ కూడా మాతోనే చెప్పిస్తారు. సరదాగా ఆడుకొని పాడుకొని లెసన్ చెప్తారు, మేము అలా వింటాం. విడివిడిగా టాపిక్ తీసుకుని ఆ టాపిక్ మీదే డిపెండ్ అయ్యి ఆ టాపిక్ మొత్తం నీట్ గా చెప్తారు. క్లారిటీగా చూపిస్తారు, దాన్ని బొమ్మను తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లారిటీగా. దానివల్ల మాకు ఈజీగా నేర్చుకోవాలి. పిక్చర్ కి క్లారిటీగా ఉంటుంది కాబట్టి బాగా అర్థమవుతుంది. బాగా క్లారిటీగా చెప్పి ఎక్స్ప్లెయిన్ బాగా చేస్తారు. డయాగ్రామ్స్ అవన్నీ గీసి మరి చెప్తారు. ఎక్స్ప్లెయిన్ బాగా అర్థమవుతుంది. స్క్రీన్ మీద గీస్తారు, ఆడుతూ బాగా చెప్తారు, క్లియర్గా చెప్తారు, మాకు అర్థమవుతుంది. అందుకే అంటే ఇది బేసికలీ టీచర్ ఇంట్రెస్ట్ ఉంటుంది అండి. అంటే కొంచెం మంది ఎక్స్పెరిమెంటేషన్కి మొగ్గు చూపుతారు, కొంచెం మంది ఎక్స్పెరిమెంట్ చేస్తే ఏమవుతుందో అని వెనకడుగు వేస్తారు. సో ఏదైనా దూసుకుపోవడం అనేది నా నైజం. అంటే ఒకటి ఎక్స్పెరిమెంట్ని కూడా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఎలా మార్చుకోవచ్చు, నెగటివ్ ఎఫెక్ట్ని కూడా ఎలా మార్చుకోవచ్చు పాజిటివ్గా అన్నదాన్ని ఆలోచిస్తూ మనం ప్రాపర్ ప్లాన్తో మనం ముందుకు వెళ్ళేటప్పుడు సక్సెస్ అన్నది డెఫినెట్గా మనం చూస్తాం. అండ్ ఎన్రోల్మెంట్ పెంచడంలో కానీ ఈ 4 పిల్లర్స్ కరెక్ట్గా వర్కౌట్ చేయగలిగితే మనం ఏ టీచర్ అన్నా సక్సెస్ అవుతారండి. అది అంటే దాన్ని మనం యూటిలైజ్ చేసుకున్న రిసోర్స్ని మనం యూటిలైజ్ చేసుకునే పద్ధతిని బట్టి మన సక్సెస్ అన్నది అలవాటు ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరూ ఏ టీచరు తక్కువ ఏమి కాదు. ద గవర్నమెంట్ టీచర్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ ది అదర్ టీచర్స్, ప్రైవేట్ సెక్టార్ టీచర్స్ అనమాట. సో ప్రతి చోట ఉంటుంది. కొంచెం మంది అందరికీ నేషనల్ అవార్డ్స్ రావు కదండి, అందరూ అప్లై చేయాలని అనుకోరు. సో ఈచ్ అండ్ ఎవరీ టీచర్ ఈజ్ ఏ గుడ్ టీచర్. అంటే దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్, బ్యాడ్ టీచర్స్ అన్నది ఉండరు. ప్రతి టీచర్ ఈజ్ ఏ గుడ్ టీచర్. వాళ్ళకి వచ్చే అవకాశాలని అందిపుచ్చుకోవడంలో కొంచెం మంది ముందు ఉంటారు, కొంచెం మంది వెనకబడి ఉంటారు. దట్ ఈస్ ద రీజన్, దట్స్ ఇట్. తాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావడంపై తిరుమల శ్రీదేవి హర్షం వ్యక్తం చేశారు. అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని, మరింత బాధ్యతను పెంచిందని అన్నారు. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెంచడంతో పాటు వారిలో మంచి ఆలోచన విధానం పెరగాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని ఎంచుకున్నానని, ప్రతిభను వెలికితీసేందుకు ఉపకరిస్తుందని చెప్పారు.